నమస్తే, వెల్కమ్ టు సత్యగ్రహి. నేను శివాని. తెలంగాణ రాజకీయాల్లోనే కాదు, దేశ రాజకీయాల్లో కూడా ఒక ఊహించని అత్యంత ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ముఖ్యంగా తెలంగాణ రాజకీయాన్ని నిశ్చితంగా గమనిస్తున్న వారికి ఇప్పుడే ఒక ప్రశ్న మైండ్లో తిరుగుతోంది. అదేంటో తెలుసా? తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోదీపై ప్రత్యేక ప్రేమ చూపిస్తున్నారా? అవును, మీరు విన్నది నిజమే. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక ముఖ్యమంత్రి ప్రధాన ప్రత్యర్థి అయిన బీజేపీ అగ్రనేత దేశ ప్రధాని నరేంద్ర మోదీపై ప్రేమ చూపించడం ఏంటి అని మీకు అనుమానం రావచ్చు. అసలు ఈ ప్రచారం ఎక్కడి నుంచి మొదలైంది? దీని వెనక ఉన్న కథేంటి? కాంగ్రెస్ పార్టీలోని కొందరు లీడర్లు ఎందుకు రేవంత్ రెడ్డి వైఖరిపై తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు? బీజేపీ నాయకులు కొందరు రేవంత్ ను మావాడే అని ఎందుకంత ఓపెన్ గా వ్యాఖ్యానిస్తున్నారు? ఈ స్టోరీలో తెలుసుకుందాం. ఇటీవల సోషల్ మీడియాలోనూ కొన్ని విమర్శల్లోనూ ప్రధాని మోదీని ఉద్దేశించి కొందరు తీవ్రమైన పదాజాలంతో అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. సాధారణంగా ఏ రాష్ట్రాల్లోనైనా సరే రాహుల్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ కానీ ప్రతిపక్షాలు కానీ మోదీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో రాజకీయ విమర్శలు చేస్తూ ఉంటాయి. అది పొలిటికల్ రూల్. కొన్నిసార్లు హద్దులు దాటి విమర్శిస్తుంటారు. అది కరెక్ట్ కాదు. కానీ మన నాయకులు దాన్ని కూడా కామన్ గా మార్చేశారు. అయితే తెలంగాణలో మాత్రం ఊహించని సీన్ జరిగింది. ప్రధాని మోదీని దూషించారని చెప్పి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వమే స్వయంగా కేసులు నమోదు చేయించింది. వింటుంటే ఆశ్చర్యంగా ఉంది కదూ. కాంగ్రెస్ ప్రభుత్వం మోదీని తిట్టిన వారిపై కేసు పెట్టడం ఏంటి అని ప్రతి ఒక్కరు షాక్ అయ్యారు. దీన్ని అఫీషియల్ గా రేవంత్ రెడ్డి ఓపెన్ గా చెప్పారు. అంతేకాదు, ప్రధాని మోదీని దూషిస్తే అసలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఒక కేసు పెట్టలేదు, కానీ మేం మాత్రం మోదీని తిట్టిన వారిపై కేసు ఫైల్ చేశామని చెప్పారు. రేవంత్ రెడ్డి ఈ మాట అనడమే ఆలస్యం కాంగ్రెస్ పార్టీలోను బయట ఒకేసారి పెద్ద రాజకీయ భూకంపం పేలింది. ఇప్పుడు అసలైన ట్విస్ట్ గురించి మాట్లాడుకుందాం. రేవంత్ రెడ్డి అంత ధీమాగా మేము మోదీ కోసం కేసులు పెట్టామని చెప్పిన తర్వాత కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ నాయకులు, ముఖ్యంగా ఒరిజినల్ కాంగ్రెస్ లీడర్లని చెప్పుకునే కొందరు నాయకులు తలలు పట్టుకుంటున్నారు. అయ్యా రేవంత్ రెడ్డి, బీజేపీ సొంతంగా పాలిస్తున్న గుజరాత్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, అస్సాం లాంటి రాష్ట్రాల్లోనే మోదీని విమర్శిస్తే కేసులు పెట్టడం లేదు. మరి బీజేపీ ముఖ్యమంత్రులే లైట్ తీసుకుంటున్నప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వానికి మోదీపై ఉన్న ఈ ప్రత్యేకమైన ప్రేమ ఏంటి అని ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. మరి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ మోదీ ప్రభుత్వ విధానాలపై నిరంతరం పోరాటం చేస్తున్నారు. మోదీని, బీజేపీని గట్టిగా ఎండకట్టాలని రాహుల్ గాంధీ పదే పదే చెప్తున్నారు. మరి అలాంటప్పుడు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మోదీకి కవచల్లా నిలబడడం ఏంటి? ఆయనను దూషించారని వారిపై కేసులు పెట్టడం ఏంటి అని కాంగ్రెస్ క్యాడర్ తీవ్ర అయోమయంలో పడింది. దీంతో మోదీకి, రేవంత్ రెడ్డికి మధ్య ఏదో గట్టి అనుబంధమే ఉందనే అనుమానాలు కాంగ్రెస్ అంతర్గత వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. ఇక మరోవైపు బీజేపీ నేతలు ఈ అవకాశాన్ని బాగా వాడుకుంటున్నారు. కొన్ని రోజుల క్రితమే కొంతమంది బీజేపీ నాయకులు బహిరంగంగానే కామెంట్స్ చేశారు. రేవంత్ రెడ్డి ఎప్పటికైనా మావాడే అని బీజేపీ నేతలు ఓపెన్ స్టేట్మెంటే ఇచ్చేశారు. గతంలో రేవంత్ రెడ్డి ప్రధాని మోదీని బడే భాయ్ అని సంబోధించడం కూడా తెలంగాణ రాజకీయాల్లో పెద్ద చర్చ జరిగింది. ఇప్పుడు ప్రధానిని విమర్శించిన వారిపై రేవంత్ సర్కార్ కేసులు పెట్టడం చూస్తుంటే బీజేపీ నేతలు అన్న మాటలు నిజమేనేమో అని ఒరిజినల్ కాంగ్రెస్ లీడర్లు భావిస్తున్నారు. ఇక్కడ ఒరిజినల్ కాంగ్రెస్ లీడర్లు అంటే ఎవరు అన్న డౌట్ రావచ్చు. మొదటి నుంచి కాంగ్రెస్ జెండా మోసిన వారు, కాంగ్రెస్ సిద్ధాంతాలను నమ్ముకున్నవారు. రేవంత్ రెడ్డి టీడీపీ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చి ముఖ్యమంత్రి అయ్యారనే భావన పార్టీలోని కొంతమంది సీనియర్లలో ఇప్పటికే ఉంది. ఇప్పుడు మోదీ విషయంలో రేవంత్ రెడ్డి చూపుతున్న ఈ ఉదారత లేదా కేసుల వ్యవహారం ఆ సీనియర్ల అనుమానాలకు మరింత బలాన్ని చేకూరుస్తోంది. ఏంటిది? రేపు పొద్దున తెలంగాణలో కాంగ్రెస్ ను బలోపేతం చేయాలా, లేక బీజేపీతో లాలూచి పడాలా అని సొంత పార్టీ నేతలే గుసగుసలాడుకునే పరిస్థితి వచ్చింది. మొత్తానికి చూస్తే తెలంగాణ కాంగ్రెస్ లో ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే, ఒకవైపు బీఆర్ఎస్ ను ఎదుర్కోవాలి, మరోవైపు బీజేపీని నిలవరించాలి. ఈ రెండు కాదని మోదీతో రేవంత్ సఖ్యతగా ఉండటం వల్ల ఇప్పుడు తమను బీజేపీ బి టీమ్ గా అభివర్ణిస్తున్నారేమోనన్న అనుమానాలు కూడా కాంగ్రెస్ నాయకుల్లో వ్యక్తమవుతోంది. దీని నుంచి కాంగ్రెస్ నాయకులు ఎలా బయటపడతారన్నది చూడాలి. మరి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి పొలిటికల్ అప్డేట్స్ కోసం మా సత్యాగ్రహి ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.